హీరో విజయ్ దేవరకొండకి లీగల్ నోటీసులు అసలు కారణం ఏంటి? నమస్కారం మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మన ఈటీవీ ఫోకస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నటువంటి విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారా? హీరో విజయ్ దేవరకొండతో పాటు ప్రముఖ నటుడు వెంకటేష్ గారు, అలాగే క్రికెటర్ తిలక్ వర్మ, అంబట్ రాయుడు, మహమ్మద్ సిరాజులు కూడా, వీళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు వెళ్ళడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు నోటీసులు ఎందుకు పంపించారు? ఎవరు పంపించారు? దీని వెనక ఉన్నటువంటి వివాదం ఏమిటి? ఇది చివరి వరకు ఈ వీడియోని చూడండి, మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాను. ఇక ముఖ్యంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తాజాగా హీరో విజయ్ దేవరకొండ సహా పలువురు ప్రముఖులకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల వెనుక ప్రధాన కారణం ఏంటనగా మనం చూసినట్లయితే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి టీజీ T20 లీగ్స్ ప్రమోషన్కి సంబంధించి వివాదం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే టీసీఏ ఆరోపణల ప్రకారం ఈ లీగుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా అధికారిక అనుమతి లేదని కూడా పేర్కొంది. అలాంటి లీగులను ప్రముఖులు ప్రచారం చేయడం చట్టపరమైనటువంటి సమస్యలకు కూడా దారి తీసేటువంటి అవకాశం ఉందని కూడా టీసీఏ వాదిస్తుంది. ఇక్కడ వివాదం ఎక్కడ మొదలైందని కనుక మనం చూసినట్లయితే, టీసీఏ చెబుతున్న దాని ప్రకారం బీసీసీఏ అనుమతి లేకుండానే హెచ్సిఏ కొన్ని కార్పొరేట్ కంపెనీలతో కలిసి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుందని కూడా ఆరోపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ లీగుకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి సెలబ్రిటీలు, క్రికెటర్లకు కూడా నోటీసులు పంపినట్టు సమాచారం. అయితే ఈ ఆరోపణలపైన హెచ్సిఏ నుంచి కూడా పూర్తి స్థాయి స్పందన రావాల్సి ఉంది. ఎవరెవరికి నోటీసులు అనేది కనుక మనం చూసినట్లయితే, ఈ వ్యవహారంలో హీరో విజయ్ దేవరకొండకి, నటుడు వెంకటేష్ గారికి, క్రికెటర్ తిలక్ వర్మ, అంబట్ రాయుడు, అలాగే మహమ్మద్ సిరాజ్ వంటి ప్రముఖులకు కూడా లీగల్ నోటీసులు పంపించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీంతో ఈ విషయంలో క్రీడా సినీ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఇక ముందు ఏమవుతుంది? లీగల్ నోటీసులు పంపించడం అంటే నేరం నిరూపితమైనటువంటిది కాదు. ఇది కేవలం చట్టపరమైనటువంటి వివరణ కోరే ప్రక్రియలో భాగం మాత్రమే కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే సంబంధిత వ్యక్తులు లేదా సంస్థకు తమ వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలపైన కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం ఈ వ్యవహారం పైన అధికారిక ప్రకటనలు, చట్టపరమైనటువంటి పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా చూడాల్సింది ఉంది. మొత్తానికి మనం కనుక చూసినట్లయితే, హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు ప్రముఖులు టీసీఏ లీగల్ నోటీసులు పంపించడం ఇప్పుడు తెలంగాణ క్రీడా సినీ రంగాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. మరి బీసీసీఏ అనుమతి అంశం, టీజీ T20 లీగ్ నిర్వహణ, ప్రమోషన్ వివాదం, ఇవన్నీ రాబోయే రోజుల్లో మరింత స్పష్టతకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశం పైన మీరు మీ యొక్క అభిప్రాయం ఏమిటనేది కూడా తెలియచేయండి. సెలబ్రిటీలు ఏదైనా లీగ్ లేదా ఈవెంట్లు ప్రమోషన్ చేసే ముందు ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మరో తాజా అప్డేట్స్ మీ ముందుకు వస్తాను.